ఒకనాడు దాసగనును పిలిచి నామసప్తాహము చేయమని అడిగాను. గను ఏమన్నాడంటే, బాబా, సప్తాహము ముగిసిన తరువాత విఠలుడి దర్శనము నాకిస్తే అలాగే చేస్తా అన్నాడు. నిజానికి భక్తుడు భక్తి ప్రేమలతో ఉండాలి. ఠాకూరునాథు యొక్క ఠాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నాయి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడే అవతరించును అని నేను చెప్పాను. సప్తాహము ముగిసింది. గను విఠలుడు కోసం ఎదురు చూస్తున్న తరుణంలో విఠలుడు వచ్చాడా? వానిని నువ్వు చూచితివా? విఠలుడు మిక్కిలి పారుబోతు, దృఢముగా పట్టుకోవాలి. ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా విఠలుడు తప్పించుకుపోవును అని గనుకి చెప్పబట్టి పటముల రూపములో ఉన్న విఠలుణ్ణి గను చక్కగా పట్టుకున్నాడు. అంటే శ్రద్ధాభక్తులతో, గురువు యందు నమ్మకముతో ఎవరైతే అడుగులు వేస్తారో తప్పక లక్ష్యాన్ని చేరుకుంటారు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. షిరిడిలో వెలసిన సద్గురు సాయిరాం, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా. కనుల నిండా నీ వేలే, మనసు నిండా నీ వేలే. షిరిడిలో వెలసిన సద్గురు సాయిరాం, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా. ఆపదలు బాపేటి అనాథనాథుడా, సుఖముగా శయనించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా.